నమస్తే. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తానికైతే హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగా ప్రస్తుతం మనమైతే దక్షిణ కాశీ వేములవాడలో ఉన్నాము. ఇక్కడ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కొత్తకోట శివానంద స్వామీజీ వారు, కొత్తకోట గ్రామం, జోగులాంబ గద్వాల జిల్లా గారు విచ్చేశారు. స్వామీజీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు కదా, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? హిందూ సమ్మేళనాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు కావస్తూ ఉన్నటువంటి సందర్భంగా శతాబ్ది ఉత్సవాల పేరిట దేశమంతటా కూడా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంది. ఈ హిందూ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క హైందవ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను, హిందూ ధర్మం యొక్క విశిష్టతను యావత్ ప్రపంచానికి మొత్తానికి కూడా చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఓకే, హిందూ సమ్మేళనాలు మీరు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ పర్టికులర్గా ఈ తెలంగాణలో తీసుకున్నట్టయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వరుసగా ఇస్తున్నాం హిందూ దేవాలయాల పైన దాడులు మాత్రం ఆగడం లేదు. సో దాడులు చేసిన వారిని ఒక పిచ్చి వారిగా గుర్తిస్తున్నారు. పిచ్చి వాళ్ళు హిందూ దేవాలయాలను ఎందుకు టార్గెట్ ఇస్తున్నారు చెప్పండి. ఆ విషయానికి వస్తే మనం గనక చూస్తే కృతయుగం నుంచి కూడా కలియుగం వరకు కూడా దేవతలకి రాక్షసులు పోటీగా అన్నట్టు ఈ దేవాలయాల మీద దాడులు చేసేటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు అవాస్తవంగా పిచ్చి వాళ్ళు అంటున్నారు, కానీ నిజానికి వాళ్ళ పుట్టుకనే పిచ్చి పుట్టుక అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ పుట్టుకనే రాక్షస పుట్టుక. అది ఆ యొక్క దేవాలయాల మీద దాడులు చేయగలుగుతారు, దేవాలయాల్లో విగ్రహాలను దాడులు చేయగలుగుతారు, కానీ మేము దైవాన్ని అనేటువంటిది కేవలం ఒక దేవాలయానికి పరిమితం చేయలేదు, ఒక విగ్రహానికి పరిమితం చేయలేదు. మా సనాతన ధర్మం చెప్తా ఉంది, గాలిని వాయుదేవుడు అంటున్నాము, నీటిని గంగామాత అంటున్నాము, వర్షాన్ని వర్ణదేవుడు అంటున్నాము, ఆకాశాన్ని ఆకాశంగా, భూమిని భూమాత కొలుస్తున్నాము. మీరు విగ్రహాలను ధ్వంసం చేయగలుగుతారు, కానీ మేము పూజించేటువంటి ధర్మం లోపల మీరు ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించలేరు. అలాగని చెప్పేసి గుళ్ళ మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటాము అంటే గుళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రతి ఒక్కని చెమడాలు ఒలిచేదాకా కూడా నిద్రపోమని కూడా చెప్తా ఉన్నాము. కాకపోతే ఈ యొక్క దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయంటే ఒక పన్నాగాన్ని పన్ని దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు భారతదేశం అనేది సమానత్వాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మేము చెబుతా ఉన్నాము, మమ్మల్ని ఎట్లాగ పెంచారంటే చాలా వరకు అహింసో పరమో ధర్మ అన్నటువంటి వాక్యాన్ని మాత్రమే తెలియజేశారు. అహింస మాత్రమే ఉత్తమమైనటువంటిది. ఒకనాడు ఒక చెంప కడితే రెండో చెంప చూపించినటువంటి రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక చెంప వాయించాలంటే ఆ చెంప వాయించేలాగా వాడి అవతల వాడి చెంపలు వాయించేలా హిందువులు తయారవుతున్నారు. హిందువులు ఏమి నిద్రపోవట్లేదు, అందరూ కూడా ఉత్తేజంతో మేల్కొని ఉన్నారు. ఆ దాడులు చేసేటువంటి వాడికి నిజంగా ధమ్మోధైర్యం అనేది ఉంటే వాడి పుట్టుక సరైనదైతే ముందుకు వచ్చి ధ్వంసం చేయమనండి, వాడికి భూమి మీద నూకలు లేకుండా చేస్తారు. హిందూ ధర్మం స్ట్రాంగ్గా ఉందని అంటున్నారు, కానీ టార్గెట్ చేసేది హిందూ ధర్మాన్ని. కన్వర్జేషన్స్ అవుతున్నాయి, లవ్ జిహాదీలు వస్తున్నాయి. ఈ మధ్య ఉద్యోగాల్లో టీసీఎస్లో కూడా ఇందాక మీరు ప్రసంగంలో కూడా ప్రసంగించారు. సో ఇది ఎప్పుడు ఆగే అవకాశాలు ఉన్నాయంటారు? అసలు ఈ టెక్నాలజీ వస్తుంది, ఈ టెక్నాలజీ వస్తే ఇప్పుడున్న యువత అంటే హిందూ ధర్మం పైన ఎలా ఉంది? ఈ టెక్నాలజీతోటి ధర్మాన్ని పట్ల ఆకర్షితంగా ఉన్నారు. దీక్షలు అయితే చాలా నియమనిష్టలతో కొలుస్తున్నారు. ఈ విషయానికి వచ్చినట్టయితే మనం ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ అధర్మం ఉంటుంది, ఎక్కడైతే విజయం ఉంటుందో అక్కడ అపజయం ఉంటుంది. అవతలి మతాలకు పని పాట అనేది లేదు. వాడి ధర్మాన్ని పాటించడు, పక్కవాడిని ఎప్పుడు నాశనం చేయాలని కోరుకుంటా ఉంటాడు. కానీ మా ధర్మం ఎటువంటిది? లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలనుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం. కానీ వాడి ధర్మం ఏం చెప్తుంది? మా ప్రభువే గొప్ప అని ఒకటి చెప్తాడు, మా దేవుడు ఒకటి నిజమైన దేవుడు అని చెప్పి ఒకటి చెప్తాడు. కానీ ఒకరోజు వీళ్ళకి తినడానికి తిండి లేకున్నా కూడా తిండి పెట్టి ఆదరించిన దేశము భారతదేశము. వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎట్లాగైపోయిందంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే గుద్దేటటువంటి నాయాళ్ళు వీళ్ళు. ఇటువంటి వాటిని ఎప్పుడైతే దూరంగా పెడతామో అప్పుడే దేశం బాగుపడుతుంది. మేము ఖచ్చితంగా చెబుతాము, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. పాడలేను అనుకున్నటువంటి వాడు నీకు నచ్చిన దేశానికి వెళ్ళు, నీకు నచ్చిన దేశంలో బతుకని చెప్పేసి మేము చెప్తాము. అసెంబ్లీ సాక్షిగా కొందరైతే వెళ్ళడం చూసాం. సో అది పక్కన పెడదాం. ఇప్పుడు గర్వాపసి కార్యక్రమం అంటే నిర్విఘ్నంగా కొనసాగుతుందా? ఖచ్చితంగా గర్వాపసి కార్యక్రమాన్ని అసలు మతం ఎందుకు మారినారని చెప్పేస్తే కొంతమంది కుట్రదారులు హిందుత్వం లోపల కులాలను సృష్టించి కులాల కుంపట్లు పెట్టి
మీరు ఇందుట్లో ఉంటే మీరు సజావుగా ఉండలేరు, మతం మారండి అని చెప్పేసి అది కూడా మీరు బాగా చూడండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ధనం లేనటువంటి వాళ్ళని ఆసరాగా తీసుకొని వాళ్ళ యొక్క అనైక్యతతో ఆసరాగా తీసుకొని మతాన్ని మార్చడం జరిగింది. మతం మారిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు, మతం మారితే అందులో ఉన్నది ఏమీ లేదు, అది పడుకున్న శవం ఒకటి ఉంది, నుంచున్న శవం ఉంది అని చెప్పేసి అందరూ గుర్తిస్తున్నారు. తిరిగి స్వధర్మంలోకి రాముడు వెళ్ళిన రాజ్యము, భరతుడు పాలించినటువంటి దేశము, భారతదేశము సనాతన ధర్మము అని చెప్పేసి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి స్వధర్మంలోకి వస్తూ ఉన్నారు. మేము కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి చిట్ట మేము చెబుతా ఉన్నాము, ఎవరు ఎంత గింజుకున్నా, ఎవడు ఏ మతం అనుకున్నా కూడా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు భారతీయుడే. నాది ఈ మతము, నాది ఈ మతం అనుకునేటువంటి పిల్ల సన్నాసులకు చెప్తా ఉన్నాము, నీవు నీ అయ్యా వేరే మతమై ఉండొచ్చు కానీ నీ తాత యొక్క పుట్టుక మాత్రం హిందువే. నీ తాత పేరు ఏమంటే ఆయన పేరు రామయ్యను సోమయ్యను ఉంటుంది కానీ ఇంకోటి ఉండదు. బాగా గుర్తుంచుకోండి. మీరు కావాలంటే కూడా మీ చరిత్రలోకి వెళ్ళేసి DNA టెస్టులు కూడా చేయించుకోండి. మీ పుట్టుక హిందుత్వానిదే, హిందువుగానే పుట్టాలి, హిందువుగానే జీవించాలి. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అంటున్నారు, కానీ రాజకీయాలను శాసిస్తున్నాయి కులాలే. సో ఎప్పుడు ఈ కులపిచ్చి ఎప్పుడు ఏ అవకాశాలు ఉన్నాయి అంటారు? మీరే అంటున్నారు కులపిచ్చి అని. ఈ కులం మత్తు పిచ్చి లోపల ఊగిసలాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా నాయకులే. ఈ నాయకులు తమ యొక్క ఓట్లు బ్యాంకు రాజకీయం కోసం కులాలను అడ్డు పెట్టుకొని కులాల కుంపట్లను రగిలిస్తూ రాజకీయాన్ని చేస్తూ ఉంది. కానీ ప్రజలు బుద్ధి చెబుతారు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరికి పని చేసేటువంటి దాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంటే గనక రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులే బుద్ధి చెబుతారు. ఇప్పుడు ఏం జరుగుతుందనేది గమనిస్తున్నారు, గతంలో ఏం జరిగిందని గమనిస్తూ ఉన్నారు, ముందు ఏం జరగబోతుందన్నటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. దేశ రాజకీయాల్లో కావచ్చు, హిందూ ధర్మం పట్ల కావచ్చు, మోడీ గారి పనితీరు, RSS పాత్ర. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనిపించని ఒక సైనికుడు. మేము చెబుతా ఉన్నాము, స్వయం సేవక్ అన్నటువంటి విషయం లోపలనే స్వయంగా తామే సమాజంలోకి దిగి పనిచేసేటువంటి ఒక గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా పనిచేస్తూ ఉంది. ఈ యొక్క స్వయం సేవక్ సంఘ్ ఉంది కాబట్టే భారతదేశం అనేది సమృద్ధిగా సుఖ సంతోషాలతో ఉండగలుగుతూ ఉంది. మేము హిందువులకు చెప్తా ఉన్నాము, మీ పిల్లల్ని కేవలం గుడికి బడికే కాదమ్మా, వీలైతే ప్రతిరోజు జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖకు పంపించండి. అప్పుడే మన దేశం బాగుంటుంది. ఈ దేశాన్ని కాపాడటం కోసం బార్డర్ లోపల ఎంతో మంది సైనికులు ఉన్నారు. రాష్ట్రాలను కాపాడటానికి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నీ కుటుంబానికి ఆపద వస్తే కాపాడుకోవాలంటే నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. నీ కుటుంబం బాగుపడాలంటే నీ కుటుంబంలో ఒకడైనా కూడా శాఖకు పోవాలి. కాబట్టి ప్రతిరోజు శాఖకు పంపిద్దాము, ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు తోడ్పడదాము, కృషి చేద్దాము. ఒక్కటి చెప్పండి స్వామీజీ, గతంలో చూసుకున్నట్టయితే మన దేశం ప్రతి ఒక్కటి దిగుమతి చేసుకున్న పరిస్థితి, ఫుడ్ కావచ్చు, ఈవెన్ ఆయుధాలు కావచ్చు. ఇప్పుడు వరల్డ్లో 4వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. సో మోడీ గారి గురించి ఏమంటారు? భారతదేశము ఎగుమతి చేసుకుంది, దిగుమతి చేసుకుందంటే చాలా అజ్ఞానంలో మనం జీవిస్తున్నామని అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచం బట్టలు కట్టినటువంటి రోజుల్నే పట్టు వస్త్రాలు నేచి బట్టలు కట్టినటువంటి దేశము భారతదేశం. తినడానికి అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితి లోపల యావత్ ప్రపంచానికి అన్నాన్ని పెట్టినటువంటి దేశము మన భారతదేశం. ఈ దేశానికి ఇన్ని సంవత్సరాలుగా ఎందరో విదేశీయులు దండయాత్ర చేస్తున్నారంటే దానికి కారణం భారతదేశం రత్నగర్భ, రత్నాలను కుప్పలుగా పోసినటువంటి దేశము మన దేశము భారతదేశం. ఇటువంటి భారతదేశము విదేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటున్నాయంటే అది నమ్మశక్యం కాదు. వాళ్ళకు అవసరం ఉండి మనకు దిగుమతి చేయొచ్చు, వాళ్ళకు అవసరం ఉంటే మన దేశాన్ని నుంచి ఏదైనా వస్తువు ఎగుమతి చేసుకుని ఉండొచ్చు. కానీ నా దేశంలో ఎటువంటి కొరత లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. స్వామీజీ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న తల్లిదండ్రులకు, పిల్లలకు ఎటువంటి సంస్కృతి నేర్పియాలి? సో ఫైనల్గా హిందూ బంధువులకు ఏం చెప్పాలనుకుంటున్నాం? మేము ఒకటే చెబుతా ఉన్నాము, మన యొక్క ధర్మము లోపల మనం ఆచరించేటువంటి ఆచారాలు, కట్టుబాట్లు అనేటివి ఏదో మామూలుగా ఎవరో చెబితే వచ్చినవి కాదు. ఈ రోజు చూడండి, మన ధర్మం లోపల ఒక అమ్మాయి కాళ్ళకు పెట్టినటువంటి మెట్టల నుంచి నిత్యం ధరించే సింధూరం వరకు కూడా ప్రతి దాంట్ లోపల సైన్స్, శాస్త్రీయత అని ఉంది. మేము సాంప్రదాయం అంటున్నాము, మీరేమో సైన్స్ అంటున్నారు. మేము అమ్మాయిలు పెట్టేటువంటి మెట్టెలకి ఆ యొక్క గర్భనాడులకు కూడా సంబంధం ఉంది. అమ్మాయి వేసుకునేటువంటి చేతులకి గాజులు ఏవైతే ఉంటాయి, ఆ గాజులు పనిచేసేటప్పుడు ఆడుతూ ఉంటాయి. ఆ గాజులు ఆడటం వల్ల ఆ యొక్క అమ్మాయిల యొక్క
నాడీ వ్యవస్థ శుభ్రం అవుతుందని చెప్పేసి, అట్లాగే మనం పెట్టేటువంటి సింధూరం నుంచి ఆ యొక్క సూర్యరశ్మి నేరుగా మన యొక్క ఆజ్ఞాచక్రం మీద పడకుండా మనకు అడ్డుగా ఉండే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎంత శాస్త్రీయత ఉందంటే అంత శాస్త్రీయత ఉంది మనం ఆచరించేటువంటి ఆచరణ లోపల. కాబట్టి ఎవరూ కూడా ఆచరణను, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విడిచిపెట్టకూడదు. మనము విదేశాలకు వెళ్ళి పిల్లల్ని చదివించినప్పటికీ కూడా, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మన యొక్క దేశాన్ని మరవకూడదు. మన ఊరు కన్న ఊరు మన కన్న తల్లి వంటిది కాబట్టి కన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాము, ఆచార వ్యవహారాలను కాపాడుకుందాము, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాము. కాపాడుకోవటం అంటే ఏదో యుద్ధం చేయటం కాదు, మనము రోజు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు ఉదయం లేవటము, భగవంతుని స్మరించడము, భగవంతుని పూజించటము, తల్లిదండ్రులను పూజించటము, గురువులను గౌరవించటము, ఇటువంటివి మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా హిందూ ధర్మం అనేది సజావుగా సమృద్ధిగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా హిందూ ధర్మం మీద ఎన్ని దాడులు జరిగినా కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎందరో మహాత్ములు ఉద్భవిస్తూనే ఉంటారు, కృషి చేస్తూనే ఉంటారు. ధన్యవాదాలు.